ప్రవాసాంధ్ర మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మీరంత దూరం నుండి కూడా ఈ భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలు ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకుండా అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు మరీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో చాలా ముఖ్యంగా, చాలా ఘనంగా భావించి ఎన్టీ రామారావు గారు ఆ యుగ పురుషుడు, ఆ మహానుభావుడు యొక్క శత సంవత్సర దినోత్సవం పుట్టినరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరీ మరీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు ఆ, తెలియజేస్తూ ఉన్నా. సో ఈ రామారావు గారు చాలామంది రాజకీయ నాయకుడుగాను లేకపోతే సినిమా నాయకుడుగాను మాత్రమే చూస్తారు. కానీ కొద్దిగా లోతుగా పరిశీలిస్తే ఆయన సోషల్ రిఫార్మర్, సాంఘిక సంస్కర్తగా భావించవచ్చు. ఆయన తీసిన సినిమాలన్నిట్లోనూ అంతే ఉంటుంది. అట్లానే రాజకీయ సంస్కరణలు కూడా స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వటం కానీ, బీసీలు అట్టడుగు వర్గాలకి అధికారం ఇవ్వటం కానీ ఆయన అందరికంటే ముందుండి సాంఘిక సంస్కర్తగానే మనం ఎక్కువ మంది చూడాల్సిన పరిస్థితి. ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ చాలా రిఫార్మ్స్ కానీ, ఆయన తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ అసలు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గవర్నర్ దగ్గర జరుపుకోవాల్సింది ప్రజల ముందు జరుపుకోవటం అనేది అట్లాంటి వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమాలు నిర్వర్తించడం రామారావు గారికే చెల్లింది. అందుకే ఆయన యుగ పురుషుడిగా పేర్కొన్నారు. అందుకే ఆయన మహానుభావుడిగా, మహా వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయి ఉన్నాడు. అట్లాంటి మహానుభావుడితో నాకు చాలా సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా అంతకుముందు చాలాసార్లు కలిసి చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా 92 నుంచి 1992 నుంచి 90 నుంచి 94, 96 చనిపోయే వరకు చాలా 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 సన్నిహితంగా ఉండేవాళ్ళం. చాలాసార్లు ఆయనతో కలిసి ఉండేవాళ్ళం. చాలాసార్లు ఆయనతో భోజనం చేసి వస్తుండేవాళ్ళం. మరీ ముఖ్యంగా 94 ఎలక్షన్లప్పుడు ఆ అభ్యర్థులు సెలక్షను, ఆ కార్యక్రమంలో నన్ను ప్రధాన భూమికగా భావించి మాకప్పుడు సుప్రభాతం పత్రికగా ఉండేది. అప్పుడు సుమారు 100-150 మంది మా కార్యకర్తలు అనేక కాన్స్టిట్యున్సీస్లో తిరిగి ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు బాగా ఉంటారు అనేది చాలా విషయాలు నేనే సేకరించి ఆయనకి ఇవ్వటం, చాలా వరకు మేము ప్రతిపాదించిన వాళ్ళే అవ్వటం, తర్వాత ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ గెలవటం చాలా గొప్పగా గెలిచారు. సుమారు 290 మందిలో 228 మంది పైన గెలిచిన పరిస్థితి. అప్పుడు చాలా సంతోషించారు ఆయన. పట్టలేని సంతోషం ఆయనకి. అట్లాంటి సాన్నిహిత్యం ఉండేది. ఆ తర్వాత రోజుల్లో కూడా కష్టకాలంలో కూడా నేను చివరి వరకు ఆయనతో పాటే ఉండటం, అందరూ రాజకీయ కారణాల వల్ల వేరుగా ఉన్నా సరే చివరి వరకు ఆయనతో పాటే నేను సన్నిహితంగా ఉండటం జరిగింది. అట్లాంటి మహానుభావుడితో అంత సన్నిహితంగా ఉండటం ఏనాడో చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉంటా. సో ఇట్లాంటి మనుషులు, రామారావు గారు లాంటి వాళ్ళు ఎట్లాంటి మనుషులు అంటే వాళ్ళు నిజమైన నాయకులు. నాయకులంటే పరిపాలించే వాళ్ళు, లేకపోతే కొంతమందిని ఫాలోవర్స్ చేసేవాళ్ళు మాత్రమే కాదు. నాయకులంటే చాలామంది నాయకుల్ని తయారు చేసిన వాడు నిజమైన నాయకుడు. ఆయన ఆయన 5 ఏళ్ళ 6 ఏళ్ల కాలంలో ఎంతోమంది నాయకులను ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్లో ముఖ్యమంత్రులతో సహా దాదాపు సగం మంది పైన మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఆయన తయారు చేసిన నాయకులే. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ చూసుకుంటే దాదాపు 90% కూడా ఆయన తయారు చేసిన నాయకులతోనే ఆ పార్టీ ఇప్పటికీ ఉంది. కాబట్టి అట్లాంటి గొప్ప నాయకుల్ని, విశిష్టమైన నాయకుల్ని చాలా అసలు అట్లాంటి నాయకులు మనం చూడలేం. సో వీళ్ళ లక్షణం ఏంటంటే, వీళ్ళ ప్రధానమైన లక్షణం ఏంటంటే వాళ్ళు పుడతారు,
వాళ్ళకి అంతం అంటూ ఉండదు. చనిపోవటం అంటూ ఉండదు. వాళ్ళు ఇప్పటికీ మన మన ఆలోచనలో, మన పద్ధతుల్లో జీవిస్తూనే ఉంటారు. వాళ్ళకి చనిపోవటం అంటూ పరిస్థితే ఉండదు. సో, మన గాంధీ గారు ఇప్పటికీ బతికున్నట్టే. ఆయన ఆశయాలు బతికున్నట్టే. అట్లానే ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ బతికున్నట్టే అందరికీ ఫీలింగ్. నాకున్న ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆయన సాన్నిహిత్యం ఉండటం, ఆయన అభిమానించటం అదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు గూడా 20 ఏళ్ల తర్వాత చనిపోయిన 20 ఏళ్ల తర్వాత గూడా ఎప్పుడైనా మా ఇంజినీరింగ్ పిల్లల దగ్గర ఏదైనా సందర్భం వస్తే రామారావు గారి పేరు చెప్తేనే విపరీతమైన విశిష్టమైన స్పందనొస్తుంది. నిజానికి రామారావు గారు చనిపోయినప్పుడు ఈ పిల్లలందరూ పుట్టలేదు. అయినా సరే ఆయన పేరు, ఆయన పద్ధతులు, ఆయన పోషించిన పాత్రలు గానీ, ఆయన నిర్వహించిన రాజకీయం గానీ, ఇప్పటి తరం గూడా వాళ్ళు పుట్టకపోయినప్పుడు గూడా పోయినప్పటికి గూడా ఆ మంచితనం కొనసాగుతూనే ఉంది. అందుకని ఇట్లాంటి వాళ్ళకి చనిపోవటము, లేకపోవటము ఏముండదు. వాళ్ళు బతికుంటానే ఉంటారు. వాళ్ళ ఆశయాలు కంటిన్యూయస్‌గా సాగుతూనే ఉంటాయి. అవి ఆశయాలతో చాలామంది ఉత్తేజం అవుతా ఉంటారు. అనేక సినిమాలు రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర. సో, ఎవరో పెద్దవాళ్ళు అడిగితే ఈయనకి అపోజిషన్ ఎవరు? ఈయన కృష్ణుడు, రాముడు వేస్తారు. ఈయనకి అపోజిషన్ పార్టీ ఎవరు? వేరే విలన్ పాత్ర ఎవరేస్తారంటే చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే హీరో పాత్ర ఈయనే ఏస్తారు. విలన్ పాత్ర కూడా ఈయనే ఏస్తారు. ఈయనకి సాటి వేరే లేరు. అట్లాంటి గొప్ప నాయకుడు. ఆయన్ని స్మరించుకోవటం మనందరి అదృష్టం. మీరు ఇంత దూరంలో ఉండి కూడా, ఆస్ట్రేలియా ఉండి కూడా ఆయనకి ఈ సంస్మరణ సభ జరుపుకోవటం, గొప్పగా జరపటం అందరినీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తున్నాను. సో, ఆయన ఆశయాలు, ఆయన పద్ధతులు అన్నీ కలకాలం నిలవాలని, గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పొలిటికల్‌గా ఎట్లా లీడర్లు తయారు చేసేవారంటే ఆయన మొదటిసారిగా రాజకీయ పరంగా ఒక స్కూల్ పెట్టారాయన. సో, అభ్యర్థుల్ని ఎన్నికైన తర్వాత వాళ్ళ జనం మీద వదిలేయకుండా అసలు ఎమ్మెల్యే బాధ్యతలేంటి, ఎంపీ బాధ్యతలేంటి, సో, మరి లీడర్ అంటే ఏంటి, ప్రజలతో ఎట్లా మమేకమై ఉండాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే దాని గురించి అవగాహన కోసం ఓ పెద్ద స్కూల్ రన్ చేశారాయన. అందుకని ఆయన తయారు చేసినంత లీడర్ మందిని ఏ లీడరు ఏ రాష్ట్రంలో ఎక్కడా తయారు చేయలేకపోయారు. సో, కాబట్టి ఆయన చాలా గొప్ప నాయకుడు, విశిష్టమైన నాయకుడు, అంత విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. సో, ఆయనతో మామూలుగా భోజనం చేసేటప్పుడు కూడా ఆయన పక్కన వాళ్ళు ఎంత తింటే అంత ఎక్కువ సంతోషించేవారు. ఆయనతో భోజనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే భోజనం పెడతానే ఉంటారు. మనం అసలు నోట్లోకి వచ్చేదాకా పెడతానే ఉంటారు. అంత అంత ఆప్యాయంగా, అంత అభిమానంగా, అంత గొప్పగా ఆయన మన ఎవరితోనే ఉండేవారు. ఇంకొక విశిష్టత ఏంటంటే రామారావు గారితో నేను చాలాసార్లు కలిశాను, చాలాసార్లు భోజనం చేశాను, చాలాసార్లు మాట్లాడాను, ఇవన్నీ జరిగినాయి. అసలు ఆయనతో గొప్ప విశేషం ఏంటంటే ఎవరైనా 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆయనతో గడిపితే, ఆయన్ని చూస్తే ఆయన సమ్మోహనం ఎట్లుంటదంటే, ఈ రామారావు గారు మనవాడు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. వారి జీవితం అంతా రామారావు నావాడు, నాకు సంబంధించిన వాడు అనే ఫీలింగ్. అది నార్మల్‌గా దైవాంశ సంభూతులకి అట్లాంటిది సాధ్యమవుద్ది. దేవుణ్ణి చూసినప్పుడే కృష్ణుడు నావాడు, వెంకటేశ్వర స్వామి నావాడు, ఫలానా నావాడు అనుకునే ఫీలింగ్. ఆ రామారావు గారిని చూసినప్పుడు కూడా చాలామంది ప్రజలకి నేను చూశాను. చాలామంది నాకు చాలా ఆప్తులు, చాలా దగ్గర వాడు రామారావు గారు, చాలా సన్నిహితులు అని చెప్తా ఉన్నారు. చెప్తుంటే ఎన్ని సార్లు కలిసారంటే వాడు ఒక్కసారి 5 నిమిషాలు కలిసారు అంతే. కానీ అంత ఇంపాక్ట్, ఆ పర్సనాలిటీ ఇంపాక్ట్, అది నాయకుడి లక్షణం అంటే. అసలు ఒక 10 నిమిషాలు కలిస్తే ఈయన మా వాడు అనుకునే ఫీలింగ్ క్రియేట్ చేయడం అంటే అది చాలా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. సో, అంత మహానుభావుడు, యుగ పురుషుడు, అంత విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మనిషి, అంత రాజకీయ దురంధరుడు, అంతమందిని కొన్ని వేల మందిని లీడర్లుగా తయారు చేసిన గొప్ప రాజకీయ నాయకుడు యొక్క యొక్క
శత సంవత్సర దినోత్సవం, శత సంవత్సర పుట్టినరోజు జన్మదినం చేసుకోవటం మనందరి అదృష్టం. వచ్చే తరాని వారికి స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాం. నమస్కారం.